అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 1వ తేదీ పుట్టిన వాళ్ళ లైఫ్ అంటే నెల ఏదైనా సంవత్సరం ఏదైనా డేట్ 1 పుట్టుంటే వీళ్ళకి 2026లో ఎలా ఉంటుంది? సో మొదటిగా ఈ 1లో పుట్టిన వాళ్ళ గుణగణాలు. సో 1వ డేట్ అనేది నిజంగా 1వ నంబర్ కుర్రోడ్ నంబర్, అమ్మాయి అయితే 1వ నంబర్ అమ్మాయి. సో చాలా చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు గెలవడానికే చూస్తారు, నంబర్ 1గా ఉండాలని పోటీ పడతారు, కష్టపడతారు, ఎడ్యుకేషన్లో చాలా బాగా రాణిస్తారు. ఇంకా 1 అనేది సూర్య భగవానుడి దీవెనల వల్ల దే ఆర్ బోర్న్ లీడర్స్. నాయకత్వ లక్షణాలతో, క్రమశిక్షణతో, పట్టుదలతో వీళ్ళు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. ఎక్కువ భాగం ఈ 1లో పుట్టిన వాళ్ళు వ్యాపార రంగంలో 50 to 60%, 10 to 15% పాలిటిక్స్లో, మిగతా వాళ్ళు సినిమా రంగంలో ఇంకా ఇతర రంగాల్లో ఉంటారు. సో మెజారిటీ ఆర్ బిజినెస్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు, వేరే వాళ్ళ ఆర్డర్స్ వీళ్ళు తీసుకోరు. వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ, క్రియేటివ్ మైండ్ ఎక్కువ. సో ఈ బుర్ర వాడి కొత్త కొత్త పనులు చేసి ఎవరు రిస్క్ తీసుకోవడానికి భయపడినా వీళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఆ రిస్క్తో సక్సెస్ కొడతారు. 10 మంది వెనకడుగేసిన ముందడుగేసేవాడు నంబర్ 1. సో ఈ నంబర్ 1కి ఎప్పుడు సూర్య భగవానుడు దీవెనలు ఉంటాయి. ఫ్యామిలీలో నంబర్ 1గా ఉంటారు, భార్యా పిల్లల్ని చూసుకోవడంలో. సర్వీస్లో నంబర్ 1గా ఉంటారు, హెల్పింగ్లో నంబర్ 1గా ఉంటారు. సో వీళ్ళు కొంచెం డామినేటింగ్గా కనబడతారు, కానీ రియల్ నేచర్ అది కాదు. అంటే డామినేటింగ్, కమాండింగ్ అనిపిస్తారు, బట్ దే వాంట్ టు గ్రో. వాళ్ళతో పాటు అందరూ ఎదగాలనుకుంటారు. ఈ 1 వాళ్ళు ఇంట్లో ఉంటే అన్ని పనులు వాళ్ళే చూసేసుకుంటారు. మనకు వేరే వాళ్ళ అవసరం లేదు. అన్ని పనులు చేస్తారు, భార్య పిల్లలతో టైం కేటాయిస్తారు, బిజినెస్లో నంబర్ 1గా ఉంటారు. అండ్ దే విల్ నాట్ మిస్ ఎనీథింగ్ విత్ కిడ్స్ అండ్ వైఫ్. సో ఈ 1 వాళ్ళకి సూర్య భగవాన్ దీవెన వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. ఓవర్ వర్క్ వల్ల మైల్డ్ డిహైడ్రేషన్, ఇండైజెషన్ ప్రాబ్లం అండ్ ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ వర్కింగ్ వల్ల హెడేక్ వచ్చే ప్రాబ్లం ఉంది. యూజువల్గా వీళ్ళు బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడరు, ఫ్యామిలీతో ఇంట్లోనే తినాలి, గడపాలని కోరుకుంటారు. పేరెంట్స్కి కూడా హైయెస్ట్ వాల్యూ ఇస్తారు. సో మనకు సిజేరియన్ డెలివరీస్ అలా ఉంటే, నార్మల్ అయితే నేను చెప్పను, ఇలా ఉన్నప్పుడు బెస్ట్ డేట్స్ ఫర్ డెలివరీస్ వచ్చి 1, 5 and 7. ఈ 3 డేట్స్లో వీలైతే, ఆర్ సిరీస్ ఆఫ్ 1, 10, 19, 28 ఇవి ప్రిఫర్ చేయండి. నేనైతే ఫోర్స్ఫుల్గా డెలివరీస్ ఈ డేట్లో చేయమని చెప్పను, బట్ ఛాన్స్ మన చేతిలో ఉంటే 1వ తేదీ అది సిజేరియన్ అయితే యూ కెన్ ప్లాన్ ఆన్ 1. వీళ్ళకి ఎనీ మంత్ ఆఫ్ ఎనీ ఇయర్ 6, 15, 24లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ 1 వాళ్ళకి 2026 అంటే 10 అంటే 1 అద్భుతంగా ఉండబోతా ఉంది. 1 and 1 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో 1లో పుట్టిన వాళ్ళకి 2026 పండగ. ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, బిజినెస్ మల్టిప్లై అవుతుంది. ప్లస్ కాదు, మల్టిప్లై. సో విపరీతంగా డబ్బు, పేరు, కీర్తి సంపాదిస్తారు. బట్ 6, 15, 24లో లాంగ్ జర్నీస్ చేయకండి. 8, 17, 26లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్ సైన్ చేయకండి. ఈ 7 డేట్లు ఈ 2026లో జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. అండ్ బ్లాక్ కలర్ వెహికల్స్ వాడితే ఈ 1లో పుట్టిన వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా చాలా ఎక్కువ. అండ్ వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు 8 నంబర్ మొత్తం కూడితే 8 వస్తే 100% యాక్సిడెంట్స్ అవుతాయి. సో ప్రోగ్రామ్ చూశారు కదా. సో నేనైతే ఏం చేస్తున్నానంటే గత 8 ఏళ్లగా మీ పేరులో బలం ఎంత ఉందో చెప్తున్నాను. కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నంబర్కి పెట్టినా మీకు రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి పెట్టకండి, అంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు. ఇది పేరే కదా అనుకుంటారు, పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది, అందరూ చూడకూడదు. ఒక్క నంబర్కే పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9956
995197 9951197198. సెకండ్ నంబర్ 9133789199 9133789199. వాట్సాప్ చేసిన వెంటనే కాల్స్ చేస్తున్నారు, చేయకండి. వాట్సాప్ కాల్స్కి మీకు పర్మిషన్ లేదు. SMS చేయొచ్చు వాట్సాప్లో. 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పరు ఫీజు కట్టే వరకు. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ మీరు బాగున్నారా లేదా చెప్పాలి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలని నా ఉద్దేశంతో చెప్తున్నాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకండి, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ ఏ నంబర్స్ కన్నా, అంటే కొంతమందికి వాయిస్ వినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్క్రీన్ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను హైదరాబాద్లో 28 days, 1 day తిరుపతి, 1 day కర్నూలులో ఉంటాను. గాడ్ బ్లెస్ యూ అండి.